మస్కట్ దేశంలో చాలా ఇబ్బందులు పడుతున్న పెద్దాపురం మండలానికి చెందిన లంకే గౌరీ చేసిన ఒక వీడియో సోషల్ మీడియాలో హల్చల్ అవడంతో ఆ వీడియోపై స్పందించిన బీజేపీ నాయకులు ఆమెను స్వదేశానికి తీసుకుని వచ్చేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించాయి. దీంతో ఆమె క్షేమంగా పెద్దాపురం మండలంలోని కట్టమూరుకు చేరుకుంది. లంకే గౌరీ గత 5 నెలలుగా మస్కట్ దేశంలో ఒమాన్లో చాలా ఇబ్బంది పడుతున్నారని ఒక వీడియో రూపంలో సోషల్ మీడియాలో హల్చల్ అవడంతో ఆ వీడియో చూసిన భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా అధ్యక్షులు ఏడిద కృష్ణ వారి కుటుంబాన్ని కలిసి వారి పిల్లలను తీసుకుని కాకినాడ జిల్లా బీజేపీ అధ్యక్షులు బిక్కిన విశ్వేశ్వరరావు వద్దకు వెళ్లి జరిగిన విషయం చెప్పగా వారు వెంటనే స్పందించి ఒక లెటర్ రూపాన తయారు చేసి పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి గారికి ఫోన్లో వివరాలు తెలుపగా ఆ లెటర్ని జయశంకర్కి పంపించి వారితో మాట్లాడడం జరిగింది. రాష్ట్ర అధ్యక్షురాలు సిఫార్సు మేరకు వెంటనే జయశంకర్ మస్కట్ గవర్నమెంట్తో మాట్లాడి ఆమెను ఇండియా తీసుకొని రావడానికి అన్ని విధాలుగా కృషి చేశారు. ఈ విషయంలో కాకినాడ జిల్లా అధ్యక్షులు బిక్కిన విశ్వేశ్వరరావు అందరినీ ఫోన్లో ఫాలో అప్ చేస్తూ ఆమెకి టికెట్ కొనుక్కునే డబ్బులు కూడా లేకపోతే ఆమెకు టికెట్ కొనిచ్చి తన గ్రామానికి చేరుకునే వరకు ఆయన కృషి చేశారు. లంకే గౌరీ గృహానికి చేరుకోగానే మరుసటి రోజు బిక్కిన విశ్వేశ్వరరావు దగ్గరికి వారి కుటుంబంతో వెళ్లి వారికి శాలువా కప్పి పుష్పగుచ్చాన్ని అందించి ధన్యవాదాలు తెలిపారు. బీజేపీ పార్టీ అయిన నరేంద్ర మోడీ గారి దయ వల్ల నేను ఆంధ్రప్రదేశ్కి చేరుకున్నాను. ఇంకా పురంధేశ్వరి మేడం, బిక్కిన విశ్వేశ్వరరావు సార్ గారు, వేడిది కృష్ణ గారు కూడా అందరూ నాకు చాలా సహాయం చేశారు. నేను అసలు ఇండియాకి వస్తానని అనుకోలేదు. ప్రతి ఒక్కరూ నాకు సహకరించారు. నన్ను ఈరోజు నా పిల్లల దగ్గరికి చేరుకోవడానికి అందరూ చేసిన సహాయం వల్ల నేను ఇక్కడ చేరుకున్నాను. చాలా సంతోషంగా ఉంది మేడం మీతో మాట్లాడడం. దేవుడే మీ రూపంలో వచ్చి నాకు ఇలా సహాయం చేసి